ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు, లేదంటే అనుకోకుండా ఏదైనా మన పరిస్థితి చేయి దాటిపోయింది, ఇంకా మనం ఏమీ చేయలేము అనుకున్నప్పుడు ఈ మంత్రం అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అమ్మవారి మంత్రాన్ని గనుక మనం పఠించినట్లయితే మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మనం ఊహించిన ఫలితం, ఇది చేయి దాటిపోయింది, ఇంకా మనం ఏమీ చేయలేము అనుకున్న పని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని అయితే తప్పకుండా ప్రయత్నించండి. ఈ మంత్రాన్ని ఎక్కువ శాతం ఉదయం పూట 4:30 నుంచి 5:30 లోపు పఠించడం అనేది మంచిది. అలా కాదు, ఏదైనా సమస్య చెప్పి రాదు కదా, అప్పటికప్పుడు వచ్చింది ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడైనా తప్పకుండా ప్రయత్నించవచ్చు. చేయకూడదని ఏమీ లేదు. కాకపోతే మనం ఎక్కువ ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఆ సమయంలో జపించడం వలన ఎక్కువ మేలు అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా, ఇది మనం చెయ్యలేము, ఇది మన చెయ్య దాటిపోయింది, ఇంకా పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. దాని వలన ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆ మంత్రం ఏమిటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే స్క్రీన్ పైన కూడా స్క్రోల్ చేస్తాను. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఎక్కువగా 9 సార్లు లేదా 11 సార్లు, అంతకు మించి ఇంక ఎన్ని సార్లు చెప్పుకోవాలి అనుకోవడానికి వీలైతే అన్ని సార్లు చెప్పుకోవచ్చు. దాని వలన ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు మాకు నోరు తిరగటం లేదు, అంతకన్నా ఎక్కువ చెప్పలేము అనుకున్న వాళ్ళు కనీసం 11 సార్లు చెప్పడానికి ప్రయత్నించండి. అంతకు మించి తక్కువ కాకుండా ఎక్కువ సార్లే పఠించండి. ఇప్పుడైతే నేను మీకు ఆ అమ్మవారి మహిమ గల వారాహి అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. నమ్మకంతో చేయండి. ఇది జరగదు, ఏదో ప్రయత్నిద్దాంలే అని కాకుండా ఖచ్చితంగా అమ్మవారిని నమ్మి ఈ మంత్రాన్ని పఠించండి. అలాగే మనం ఉదయం పూట చెయ్యలేము అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మేము లేవలేము ఆ సమయంలో అనుకున్న వాళ్ళు సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు. దానివల్ల ఫలితాలు అయితే ఎక్కువగా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఎన్నిసార్లు అంటే 11 సార్లు, ఖచ్చితంగా 11 సార్లు అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. 11 సార్లకు తక్కువ కాకుండా ప్రయత్నించండి. ఇప్పుడు ఆ మంత్రం అనేది స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి వినండి. అపరాజిత అశ్వారూఢ వరవరద వారాహి నమః. అపరాజిత అశ్వారూఢ వరద వారాహి నమః. అపరాజిత అశ్వారూఢ వరద వారాహి నమః. విన్నారు కదండి. ఈ మంత్రాన్ని మీరైతే ఖచ్చితంగా 11 సార్లు జపించి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.